అమరరాజా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో పూతలపట్టు నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి వర్యులు ప్రణాళిక వేస్తున్నారని, అందులో భాగంగానే ఈ జాబ్ మేళా కార్యక్రమం జరిపిస్తున్నామని, రాబోయే కాలంలో ఇలాంటి జాబ్ మేళాలు అనేకం జరుగుతాయని తెలిపారు. ఈ జాబ్ మేళాకు సుమారు 1000 మంది అభ్యర్థులు పాల్గొన్నట్లు తెలిపారు. Welcome to Mega Job Mela of Puthalpattu. Hello. Good morning. ఇప్పుడు మనం ఐఎస్ క్లాస్లో ఏబిఎస్ చేసి కండక్ట్ చేయబడుతుంది. మన ఫోర్త్ వార్డ్ ఎమ్మెల్యే గారు మాన్యశ్రీ రామచంద్ర నాయుడు గారికి, అరుణమ్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలియగానే చాలామంది ఉపాధి కోసం వెతుకుతున్నటువంటి చాలా మంది యువకులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. సుమారుగా 25-26 అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ లో ఈ సెంటర్ లో జరుగుతున్నటువంటి ఎంపికలో కూడా మీకు పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకొని నిలబడాలంటే మీకు స్కిల్ కావాలి. ఆ స్కిల్ కావాలంటే ముందుగా మనం అందులోనో ప్రావీణ్యత పొందాలన్నటువంటి విల్ పవర్ మీకు ఉండాలి. చాలా మంది యువకులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనో ఏదో ఒక రకంగా మనం కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది అన్నటువంటి ఆలోచనతోనే ఉండిపోతూ ఉంటాం. కానీ మన చేతిలో నైపుణ్యం లేనంత కాలం మనకు ఎన్ని డిగ్రీలున్నా సొసైటీలో నిలబడడం చాలా కష్టం. ఈ పోటీ ప్రపంచంలో మన చేతిలో డిగ్రీలతోనో, మన తాత ముత్తాతల పరపతితోనో, లేకపోతే మనకున్నటువంటి సిరి సంపదలతోనో సొసైటీ మనల్ని గుర్తిస్తుంది అనుకుంటే అది పూర్తిగా భ్రమ. ఏదో కొద్ది రోజులు సాగిపోవచ్చు కానీ జీవితకాలం అది సాగడం అసాధ్యం. కాబట్టి మన చేతిలో పని ఉండాలి. ఆ పని ఉన్నప్పుడు, నైపుణ్యం ఉన్నప్పుడు సొసైటీ మనల్ని గుర్తిస్తుంది. చిన్న గ్రామంలో ఒక చిన్న ట్యూబ్లైట్ రిపేర్ అయితే ఎవరి కోసం ఎదుక్కుంటూ ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యం శిక్షణ విభాగం, అమరరాజా శిక్షణ సంస్థల సౌజన్యంతో పేటపట్టిలోని అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి అర్హత కలిగి ఔత్సాహికులైనటువంటి యువకులని
ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కోసం సుమారుగా 26 కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా 1000 నుంచి 1500 మంది వరకు కూడా ఈ జాబ్ మేళాలో హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకే 500 పైచీలకు వారు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఉపాధి కల్పించడం కోసం 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ మిగిలినటువంటి వారిని వివిధ కంపెనీల్లో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పలు పరిశ్రమలతో పాటుగా బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి చెన్నై ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక్కడ జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యోగం పాదయాత్రలో మాట్లాడతారు. ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహించాలని మాట్లాడడానికి కూడా ఆదేశాలు కూడా ఈ క్రమంలో అమర్రాజా సంస్థల సౌజన్యంలో ఈరోజు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ విభాగం వారందరినీ కూడా ఇక్కడికి రప్పించి యువతి యువకులైనటువంటి వారందరినీ కూడా వివిధ ఉద్యోగాలకు చేయడం జరుగుతుంది. సుమారుగా 1100 నుంచి 1200 మందిని ఎంపిక చేసుకోవడానికి ఈరోజు కంపెనీలు రావడం జరిగింది. హాజరైనటువంటి వారిలో అర్హత ఉంది, సర్టిఫికేట్లన్నీ కూడా కరెక్ట్గా ఉంది, వారి స్కిల్స్ అన్నీ కూడా బాగా ఉన్నటువంటి వారిని ఎంపిక చేసుకోవడం. ఒకవేళ అర్హత ఉండి స్కిల్ తక్కువ ఉన్న వారిని ఎంపిక చేసుకొని శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పి కంపెనీలను కూడా ముందుగా చెప్పడం జరిగింది. మేరకు ఈరోజు జాబ్ మేళా నిర్వహిస్తాం. యువత యువకులందరూ కూడా భారీ స్థాయిలో హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ఉపాధి పొంది జీవితంలో గొప్పగా రాణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షించిన మేరకు వారందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ప్రభుత్వం తరఫున నూతన నియోజకవర్గ ప్రజల పక్షాన నా పక్షాన నేను వారందరికీ కూడా